తెలిసిన విషయమే కదా. రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు. మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలపై కొత్త నిబంధనలు పెట్టిన రాజగోపాల్ రెడ్డి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉండాలని, పర్మిట్ రూములు ఉండద్దని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించాడు. రైట్, ఇదే విషయాన్ని నేను ఎక్కడో చూసిన. రైట్, ఇగో ఇక్కడ మునుగోడులో సొంత రూల్స్ నడవై, మరి ఎవరి రూల్స్ నడుస్తాయి? ఆయన ఏం చెప్పిండు అంటే, మునుగోడు ఎమ్మెల్యేకు సంబంధించిన రాజగోపాల్ రెడ్డి గురించి నేను గత వారం రోజులుగా మాట్లాడుతున్నా. ఆయన మాట్లాడే మాటలు నాకు చాలా మంచిగా అనిపించినాయి. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి మాట్లాడినాయి, మొన్న గాక వి హనుమంతరావు మాట్లాడిన, మహిళలు 7,500 అడుగుతున్నారా, ఎప్పుడు ఇస్తారో జర చెప్పరాదు, నేను ఆ టైం అన్న వాళ్ళకి చెప్తానన్నాడు. అది బాగుంది. దాంతోపాటు రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది ఆయనను ఏంది అంటే, ఆయన చేసే మంచి పనుల గురించి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఏమన్నాడు ఒకసారి ఏను, మునుగోడులో సొంత రూల్స్ నడవై, మద్యం విక్రయాలపై రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ, ఇష్టం ఉన్నట్లు సొంత నిర్ణయాలు తీసుకుంటే కుదరదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వం క్లారిటీ. మద్యం విక్రయాలపై మునుగోడులో ఎమ్మెల్యే కండిషన్లు, 4 గంటలకే విక్రయాలు జరపాలనే ఆర్డర్స్, పర్మిట్ రూములకు అనుమతి లేదని వెల్లడి. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో టెండర్లు వేసేందుకు కొందరు వెనకంజ, భయపడదు, షాపులకు దరఖాస్తు చేసుకోండి సర్కార్ భరోసా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. సో ఇక్కడ ఏంది, మద్యం విక్రయాలపై మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన షరతులపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎవరికి ఇష్టం ఉన్నట్లు వారు సొంత రూల్స్ పెడితే కుదరదని, రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ ఉంటుందని క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం. తన నియోజకవర్గంలో లిక్కర్ షాపులు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకే విక్రయించాలని, పర్మిట్స్ రూమ్స్కు కూడా అనుమతి లేదని రాజగోపాల్ రెడ్డి ఇటీవల కండిషన్లు పెట్టారు. దీంతో కొందరు వ్యాపారులు స్థానికంగా ఉన్న మద్యం షాపులకు టెండర్లు వేసేందుకు వెనకంజ వేస్తారు. ఈ విషయం గ్రహించిన ఎక్సైజ్ అధికారులు మునుగోడులో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వంలో కీలక నేతలకు సమాచారం ఇచ్చారు. సదరు వ్యాపారులు అభ్యంతరాలను పూర్తిగా విన్న నేతలు స్టేట్ మొత్తం ఒకటే రూల్స్ ఉంటాయి, ఇష్టం ఉన్నట్లు సొంత పాలసీలు పెడితే నడవై, అనవసరంగా భయపడద్దు, షాపులకు దరఖాస్తు చేసుకోండి, డ్రాలో వచ్చిన వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామంటూ వారికి భరోసా ఇచ్చినట్లే తెలుస్తుంది. ఎట్లా చూసుకోండి, నేను చెప్తాను. మంత్రి పదవి రాలేదని అక్కసి, ఆయన మంత్రి పదవి ఏంది, ఆయన గూక పెడితే సీఎం క్యాండిడేట్, మీరేంది ఇచ్చేది? మీ ప్రభుత్వంలో ఇప్పుడు ఆ మంత్రి పదవి తీసుకున్నా ఇది చదిపోతుంది. ఆ మంత్రి పదవి ఎవరికి కావాలి? ఆ మంత్రి పదవి ఏ మంత్రి మంచిగా పనిచేస్తున్నాడు? ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో సగ పరిపాలన చేస్తలేడు. ఇక మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డి ఎందుకు? ఆయన సీఎం క్యాండిడేట్ బై, మీ దాంట్లో అంతో ఇంతో ఆయన బెటరు. నేను ఎందుకు చెప్తున్నా తెలుసా, ఈయన సీఎం క్యాండిడేట్ అని కూడా చెప్పడానికి కారణాలున్నాయి. వాళ్ళ నియోజకవర్గంలో పాఠశాలకు సంబంధించి 1,50,00,000 సొంత నిధులతో ఏ ఎమ్మెల్యే చేసిండో రమ్మను. పిల్లలకు మౌలిక వసతులు కల్పించడానికి సొంతంగా కోమటి సుశీలమ్మ అనుకుంటా, వాళ్ళ తల్లిగారి పేరు అనుకుంటా,